శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 27 కుంభరాశి వారికి తెల్లవారేసరికి అద్భుతం, రాత్రికి శుభవార్త. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 27 కుంభరాశి వారికి తెల్లవారేసరికి ఏ విధమైన అద్భుతం గోచరించబోతుందో, ఈ రాశి వారికి రాత్రికి ఏ విధమైన శుభవార్త అందబోతుందో, ఏ విధమైన ఫలితాలను ఈ రాశి వారు పొందుకోబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వంతో ఉంటారు. ఈ రాశివారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. ఈ రాశివారు మంచి చెడు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. అలాగే కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ 10 మందిలో కలిసి తిరుగుతూ వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకొని జీవితంలో అమలు పరుస్తూ ఉంటారు. కొత్త స్నేహాలు పరిచయం అయినప్పుడు పాత స్నేహాలను అస్సలు విడిచిపెట్టరు. ఇక ఈ యొక్క రాశి వారికి కుటుంబ బంధాలన్నా స్నేహితులన్నా ఎక్కువ ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు మోయటం వీరికి అలవాటుగా ఉంటుంది. దీని కారణం చేత డబ్బు విలువ, సమయం విలువ అలాగే ఈ రాశి వారికి చాలా ఎక్కువగా తెలిసి ఉంటుంది. ఈ రాశివారు సమయపాలన చేయటానికి అలాగే డబ్బుని ఖర్చు తక్కువ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 27న రాత్రికి ఒక శుభవార్త అందబోతుంది. ఈ రాశి వారికి తెల్లవారేసరికి ఆ శుభవార్త కారణంగా మారిపోయేటటువంటి పరిస్థితుల వలన ఈ రాశి వారికి అద్భుతం జరగబోతుంది. అప్పటి వరకు లేనటువంటి సంతోషం, అప్పటి వరకు లేనటువంటి ఆనందం ఈ రాశి వారి కుటుంబంలో కలగబోతుంది. ఎందుకంటే కనుక ఎప్పటి వరకు ఆ పని అవ్వదు అని నిరాశతో విడిచిపెట్టేసినటువంటి వీరు ఇప్పుడైతే కనుక రాత్రికి వీరికి అందినటువంటి శుభవార్త కారణంగా తెల్లవారేసరికి వీరి జీవితంలో అద్భుతం గోచరిస్తుంది. ఇక వీరు చేయాలనుకున్న పనిని మొదలు పెడతారు. ఆర్థిక సహాయం అందటం కానీ, వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ, అలాగే ఉద్యోగ నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఈ రాశి వారికి సంబంధించి భూములు, వస్తువులు అలాగే బంగారం ఇటువంటి విలువైన వస్తువులు కొనడం గాని ఇప్పుడైతే వీరికి జరుగుతుంది. ఇక ఇటువంటి శుభవార్తలతో ఈ రాశి వారి యొక్క కుటుంబము, ఈ రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి వ్యాపారంలో, ఉద్యోగంలో అలాగే రాజకీయంలో చక్కగా కలిసి వస్తుంది. సినీ రంగంలో ఉన్నవారికి చక్కటి అవకాశాలు దక్కుతాయి. టెక్నికల్ రంగాల వారికి పనిలో నైపుణ్యత అలాగే అధికమైన మెప్పు కలుగుతుంది. ఇక ఈ యొక్క రాశివారు కుల వృత్తులు చేసేవారు, చిల్లర వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో చక్కగా కలిసి వస్తుంది. ఆరోగ్యం క్షేమాన్ని దయచేస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో చక్కటి ప్రసవం కారణంగా మంచి పండంటి బిడ్డను జన్మనిచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి ఊహించిన దానికంటే చక్కని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏ విధమైన సమస్య లేకుండా సజావుగా సాగిపోతుంది. ప్రస్తుతం వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి కారణంగా అన్నీ కూడా శుభాలే కలగబోతున్నాయి. చూశారు కదండి, ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.